ఈ వీడియోలో మనం ఒక స్టాండర్డ్కి అంటే లైక్ ఒక క్లాస్కి ఫీజు ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఎట్లా అప్డేట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేసుకున్నాక మీకు ఇక్కడ ఫీజ్ డ్రాప్ డౌన్ బార్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి, ఓపెన్ చేయాలి. వన్స్ ఇవి ఓపెన్ చేశాక మీకు స్టాండర్డ్ ఫీజ్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక మనకి ఇట్లా పేజ్ వస్తుంది అనమాట, స్టాండర్డ్ ఫీజ్ అని చెప్పి. ఇక్కడ మనకి యాడ్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ఇది వచ్చేమి క్రియేట్ స్టాండర్డ్ ఫీజ్ అని చెప్పి ఒక పేజ్కి నావిగేట్ చేస్తుంది. ఇందులో ఏంటి అంటే మనం పర్టికులర్గా ఒక స్టాండర్డ్కి ఫీజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఫిల్ చేసుకుందాము. ఆ స్టాండర్డ్, మీరు ఏ స్టాండర్డ్కి ఫీజ్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే మనం ఇంతకుముందు స్టాండర్డ్ క్రియేట్ చేసాం కదండి, అవన్నీ యాక్టివ్లో ఉన్న స్టాండర్డ్స్ అన్నీ ఇక్కడికి వస్తాయన్నమాట. సో నేను యూకేజీకి స్టాండర్డ్ ఫీ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో నేను యూకేజీ మీద క్లిక్ చేస్తున్నా. వన్స్ క్లిక్ చేశాక అకాడమిక్ ఇయర్ ఇవ్వాలి. ఫీజ్ టైప్, మీరు ఆ స్టాండర్డ్కి ఏ ఫీజ్ టైప్ అంటే ఏ ఫీజు టైప్ యాడ్ చేయాలనుకుంటున్నారు అని చెప్పి అడుగుతుంది అనమాట. నేను ట్యూషన్ ఫీజు ఇస్తాను, నేను హాస్టల్ ఫీజు యాడ్ చేస్తున్నా. ఈ హాస్టల్ ఫీజు అనేది యాడ్ చేస్తున్నా నేను. అమౌంట్ హాస్టల్ ఫీజు ఎంత, 20,000 ఇస్తున్నా అండి. టర్మ్ అమౌంట్ ఇవ్వాలి, మంత్లీ ఇంట్లో పే చేసుకుంటాం కదా, 10,000 ఇస్తున్నా. అండ్ డ్యూ డేట్, ఆ 10,000 అనేది ఎప్పటిలో కట్టాలి అని చెప్పి ఇక్కడ మనం డ్యూ డేట్ అనేది ఇవ్వాలన్నమాట. సో నేను జనవరి 7 ఇస్తున్నా. వన్స్ ఇవన్నీ ఫిల్ చేసుకున్నాక సబ్మిట్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. ఓకే, ఫీజ్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిందని చెప్పి మనకి మెసేజ్ వచ్చిందనమాట. వన్స్ ఫీజ్ అనేది క్రియేట్ అవ్వగానే ఇట్లా మనకి ప్రీవియస్ పేజ్కి అనేది ఆటోమేటిక్గా నావిగేట్ అయిపోతుంది. చూడండి, ఇంతకుముందు మనం ఓపెన్ చేసేటప్పుడు ఎంటీ పేజ్ ఉండే, ఇప్పుడు యూకేజీ అని చెప్పి ఉంది. ఇవ్వండి, మనం ఇచ్చిన హాస్టల్ ఫీజు అండ్ టర్మ్ అమౌంట్. ఇప్పుడు ఒక స్టాండర్డ్కి ఒక ఫీజ్ టైప్ ఎట్లా అసైన్ చేయాలో చూసుకున్నాం కదండి, అదే స్టాండర్డ్కి మల్టిపుల్ ఫీజ్ టైప్స్ ఒకేసారి ఎట్లా యాడ్ చేయాలో చూసుకుందాము. మళ్ళీ ఇవ్వండి, యాడ్ బటన్కి వెళ్దాం. యాడ్ బటన్కి వెళ్ళాక స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకుందాం. అకాడమిక్ ఇయర్, ఫీజ్ టైప్. ఈసారి నేను ట్యూషన్ ఫీజు ఇవ్వాలనుకుంటున్నా. అండ్ ట్యూషన్ ఫీజు వచ్చేమి 1,00,000 ఇస్తున్నా అండి. అండ్ టర్మ్ అమౌంట్ 20,000 ఇస్తున్నా. అండ్ డ్యూ డేట్ అనేది 7 ఇస్తున్నా. ఇక్కడ ఏంటి అంటే ఒకేసారి మల్టిపుల్ ఫీజ్ టైప్స్ని అదే ఆ స్టాండర్డ్కి నేను అసైన్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ మనకి యాడ్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. వన్స్ క్లిక్ చేయగానే మనకి ఇట్లా వస్తుందన్నమాట, ఇంకొక ఫీజ్ టైప్ అని చెప్పి. ఇక్కడ ఇంకొకటి సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇంకే ఫీజ్, ఇంతకుముందు హాస్టల్ ఇచ్చారు, తర్వాత ట్యూషన్ ఇచ్చారు, ఇప్పుడు ఏ ఫీజ్ అసైన్ చేయాలనుకుంటున్నారో స్టాండర్డ్కి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎగ్జామ్ ఫీజ్ అసైన్ చేయాలనుకుంటున్నా అండి. సో ఎగ్జామ్ ఫీజ్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక ఎగ్జామ్ ఫీజ్ ఇచ్చా, టర్మ్ అమౌంట్ ఇచ్చా, అండ్ డ్యూ డేట్ కూడా ఇచ్చాను. ఇచ్చాక వన్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలండి. ఓకే, సబ్మిటెడ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. వన్స్ చెక్ చేసుకుంటాము మనం ఇచ్చిన ఫీజ్ టైప్స్ అన్నీ విత్ అమౌంట్, టర్మ్ అమౌంట్ అండ్ డ్యూ డేట్తో వచ్చాయా లేవని చెప్పి. చూడండి, ట్యూషన్ ఫీజ్ అక్కడ 1,00,000 ఇచ్చా, వచ్చింది. టర్మ్ అమౌంట్ 20 అండ్ ఎగ్జామ్ ఫీజ్ 5,000, టర్మ్ అమౌంట్ 1,000 అండ్ డ్యూ డేట్స్ కూడా వచ్చాయండి. సో ఇట్లా మనం ఒక స్టాండర్డ్కి ఫీజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫీజు ఏంటి అంటే ఆ స్టాండర్డ్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి అసైన్ అవుతుంది.
ట్యూషన్ ఫీజు అయితే ప్రతి ఒక్క స్టూడెంట్కి అవుతుందండి. హాస్టల్ ఫీజు అయితే మన యూజర్ని క్రియేట్ చేసేటప్పుడు హాస్టల్ అని మెన్షన్ చేస్తాం కదా, ఆ యూజర్ అని చెప్పి ఆ యూజర్ పర్టికులర్గా హాస్టల్లో ఉంటాడని మెన్షన్ చేస్తాం కదండి. అలాంటి యూజర్స్కి హాస్టల్ ఫీజు అనేది అసైన్ అవుతుంది. ఈవెన్ ట్రాన్స్పోర్ట్ క్రియేట్ చేసేటప్పుడు కూడా ఆ యూజర్ని క్రియేట్ చేస్తాంగా, ఆ యూజర్ని క్రియేట్ చేసేటప్పుడు ఆ యూజర్ని ట్రాన్స్పోర్ట్కి అసైన్ చేస్తేనే ఆ యూజర్కి ట్రాన్స్పోర్ట్ ఫీజు అనేది కనిపిస్తుందండి, అండ్ అసైన్ అవుతుంది, లేకుంటే కాదు. సో ఇట్లా మనం ఒక స్టాండర్డ్కి ఫీజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక స్టాండర్డ్కి ఫీజు అనేది ఎట్లా క్రియేట్ చేసుకోవాలో చూసాము కదా, ఆ ఫీజు అనేది ఎట్లా అప్డేట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ డ్రాప్ డౌన్ కనిపిస్తుంది కదండి, దీన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక నేను ఇక్కడ ఏంటి అంటే ట్యూషన్ ఫీజ్ అనేది అప్డేట్ చేయాలనుకుంటున్నా. సో ట్యూషన్ ఫీజ్ని సెలెక్ట్ చేసుకున్నాక మీకు సింబల్ కనిపిస్తుంది కదండి, దీన్ని అప్డేట్ సింబల్ అంటారనమాట. సో దీని మీద క్లిక్ చేయాలి. ఇది వచ్చాము. వన్స్ క్లిక్ చేశాక ఇది మనకి ఎడిట్ స్టాండర్డ్ ఫీజ్ అని చెప్పి పేజ్కి నావిగేట్ చేస్తుంది అనమాట. ఈ పేజ్లో ఏంటి అంటే మనం ప్రీవియస్గా క్రియేట్ చేసిన స్టాండర్డ్ యొక్క ఫీజ్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి, మీ స్టాండర్డ్ మార్చుకోవాలని ఇక్కడ మార్చుకోవచ్చు. అకాడమిక్ ఇయర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ట్యూషన్ ఫీజ్ కూడా అదే ఫీజ్ టైప్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. టర్మ్ అమౌంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ డ్యూ డేట్ ఆల్సో చేంజ్ చేసుకోవచ్చు. నేను డ్యూ డేట్ అనేది 8కి ఇస్తున్నా అండి. అండ్ ఇక్కడ అమౌంట్ అనేది 80,000 ఇస్తున్నా, చేంజ్ చేస్తున్నా. హాస్టల్ ఫీజ్ 80,000 ఇస్తున్నా, డ్యూ డేట్ 8కి పెట్టా. వన్స్ మీరు కావాల్సిన చేంజెస్ అన్నీ చేంజ్ చేశాక ఇది అప్డేట్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ఫీజ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో మనకి ఏంటంటే ఫీజ్ అనేది అప్డేట్ అయింది అని వచ్చింది అనమాట మెసేజ్. వన్స్ మనం చెక్ చేసుకుందాము ఫీజ్ అనేది ప్రాపర్గా మనం చేసిన చేంజెస్ అన్నీ వచ్చాయా లేదా అని చెప్పి. చూడండి, హాస్టల్ ఫీజ్ ఇంతకుముందు మనం ట్యూషన్ ఫీజ్ చేంజ్ చేసాం కదా, ఇది కొన్ని ట్యూషన్ ఫీజ్ 80,000, టర్మ్ అమౌంట్ అండ్ డ్యూ డేట్ మారింది కదా. సో ఇట్లా మనం ఒక ఫీజ్ అనేది స్టాండర్డ్కి క్రియేట్ చేసుకోవచ్చు అండ్ అప్డేట్ చేసుకోవచ్చు.